హలో పిల్లలు, వెల్కమ్ టు అవర్ ఛానల్ లిటిల్ సోల్జర్స్. ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన వీడియోలో మనం ఏనుగు గురించి కొన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. ఎలిఫెంట్ ఈజ్ ద బిగ్గెస్ట్ ల్యాండ్ యానిమల్. భూమి మీద పెరిగే జంతువుల్లో అతి పెద్ద జంతువు ఏనుగు. ఇవి సుమారుగా ఆడ ఏనుగులు 2700 కేజీల బరువు ఉంటే మగ ఏనుగులు 4000 కేజీల వరకు బరువు ఉంటాయంట. ఇవి పూర్తిగా శాకాహారులు, అలాగే చాలా తెలివైనవి. ఇందులో 2 రకాలు ఉన్నాయి. అవి ఏషియన్ ఎలిఫెంట్స్, అలాగే ఆఫ్రికన్ ఎలిఫెంట్స్. వీటిని మనం చెవుల ద్వారా, అలాగే వీటి సైజ్ ద్వారా గుర్తించవచ్చు. ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ కొంచెం పెద్ద చెవులతో ఉంటాయి. అలాగే ఏషియన్ ఎలిఫెంట్స్ కొంచెం చిన్న చెవులతో ఉంటాయన్నమాట. ఇవి సాధారణంగా 48 నుంచి 70 సంవత్సరాలు బ్రతుకుతాయి. వీటిని మనం జాగ్రత్తగా సంరక్షించుకుని పోషణ ఇస్తే 75 సంవత్సరాల వరకు కూడా బతుకుతాయి. మన ఇంట్లో ఒక చిన్న బేబీ రావాలంటే మనకి అమ్మ బజ్జులో 9 మంత్స్ టైం పడుతుంది కదా. అలాగే ఒక బుల్లి ఎలిఫెంట్ పిల్ల పుట్టాలంటే 22 మంత్స్ టైం పడుతుందంట. మనలాగే బేబీ ఎలిఫెంట్స్కి కూడా వాళ్ళ అమ్మతో ఆడుకోవడం అంటే చాలా ఇష్టమంట. మన ఇంట్లో చిన్న పిల్లలు నోట్లో వేలు పెట్టుకుని చప్పరిస్తూ ఉంటారు కదా. అలాగే చిన్న ఏనుగులకు కూడా వాటి తొండం నోట్లో పెట్టుకుని చప్పరించడం అంటే చాలా ఇష్టమంట. ఇందులో మగ ఏనుగులు యథేచ్ఛగా తిరగడానికి ఇష్టపడతాయంట. కానీ ఆడ ఏనుగులు అందులో ఉన్న చిన్న ఏనుగులతోటి గుంపులుగా తిరుగుతూ ఉంటాయి. ఈ గుంపుని మనం హెర్డ్ అని పిలుస్తాము. అలాగే చిన్న ఏనుగు పిల్లల్ని మనం కాఫ్, CALF, కాఫ్ అని పిలుస్తాము. ఏనుగులకు ఉండే దంతాలు ఉన్నాయి చూసారా, వాటిని మనం టస్క్స్ అంటామన్నమాట. ఈ టస్క్స్ వల్ల ఏనుగులు తొందరగా అంతరించిపోతున్నాయి. వాటిని సంపాదించడానికి మనుషులు వాటిని వేటాడి తొందరగా చంపేస్తున్నారు. దానివల్ల సుమారుగా ఇప్పుడు 30,000 నుంచి 50,000 వరకు మాత్రమే ఏనుగులు నివసించి ఉన్నాయన్నమాట. వీటి చర్మం 2.5 సెంటీమీటర్స్ థిక్గా ఉంటుంది. అలాగే దీని చర్మం నిండా ఉండే ముడతలు దీన్ని చల్లగా ఉంచడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఇది రోజుకి సుమారుగా 150 కేజీల ఆహారాన్ని తింటుందంట. అందులో గడ్డి, ఆకులు, పళ్ళు, వేర్లు, చెట్లు, మొక్కలు వీటినే ఆహారంగా తీసుకుంటూ ఉంటుంది. ఇది దాని శరీరాన్ని ఎండ నుంచి కాపాడుకోవడానికి ఎక్కువగా బురదలో, అలాగే నీటిలో దొర్లుతూ స్నానం చేస్తూ ఉంటుంది. ఒక చిన్ని ఎలిఫెంట్ పుట్టిన 20 మినిట్స్లోనే నించోవడం నేర్చుకుంటుందంట. అలాగే 1 గంటలోనే అది నడిచేస్తుంది. 2 రోజులతోనే అది దాని గుంపుతో కలిసి ప్రయాణం చేయడం నేర్చుకుంటుంది. మన బ్రెయిన్ కన్నా ఎలిఫెంట్ బ్రెయిన్ చాలా పెద్దగా, అలాగే మెమరీ పవర్ ఎక్కువగా ఉంటుందంట. అందుకే ఏనుగు సాధారణంగా ఎప్పుడూ మర్చిపోదంట. ఎలిఫెంట్స్ని గనక మనం క్యాప్టివిటీలో, అంటే ఎక్కడైనా సంరక్షించడానికి జూల్లో కానీ సంరక్షణ కేంద్రాల్లో కానీ ఉంచితే ఇది రోజుకి రాత్రుళ్ళు 3 నుంచి 7 గంటల సేపు నిద్రపోతుంది. కానీ అది అడవిలో కానీ జంతువుల మధ్యలో తిరుగుతున్నప్పుడు రోజుకి 2 గంటలు మాత్రమే నిద్రపోతుందంట. ఎందుకంటే ఏనుగుని సింహం చంపాలి అంటే అది పడుకున్నప్పుడు మాత్రమే చంపగలదంట. వీటికి చాలా స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ స్మెల్ ఉంది. అంటే వాసనని చాలా బాగా గుర్తుపడతాయి అన్నమాట. ఎప్పుడు ఏనుగు దృష్టిని ఆకర్షించేలాగా అనుమానాస్పదంగా భయంగా తిరగకూడదంట. అది చాలా ప్రమాదకరం. సరే, అయితే ఈరోజు ఏనుగు గురించి చాలా విషయాలు తెలుసుకున్నారు కదా. మరో వీడియోతో ఇంకొన్ని విషయాలతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చింది అనుకుంటున్నాం. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.